డియర్ పేరెంట్స్, టీజీ ఎంసెట్కి సంబంధించిన ఫస్ట్ విడత కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు ముగిసింది. మీరు చూసినట్టయితే ఈ ఫస్ట్ కౌన్సిలింగ్లో ఉన్నటువంటి కన్వర్ కోటాలో 175 ఖాళీలు 175 కాలేజీల్లో 75,694 సీట్లు ఉన్నాయి. 1 సెకండ్. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా ఒక లైక్ చేయండి, అది మాకు ఉత్సాహంగా ఉంటుంది. అదేవిధంగా ఇది మీకు నచ్చినట్టయితే ఇతరులకు కూడా షేర్ చేయండి. భవిష్యత్తులో మరిన్ని వీడియోలు చేస్తాను. మీకు 2 క్షణాలు ఈ వీడియో చూస్తున్నారు కదా, 1 సెకండ్లో 100వ వంతులోనైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి, లైక్ చేయడానికి కేటాయిస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని మంచి వీడియోలు చేస్తాను. ఈ తొలి దశలో మొత్తము 78,694 సీట్స్ ఉండగా మనం పరిశీలిస్తే మొదటి 100 ర్యాంకుల్లో ఒక్క స్టూడెంట్ మాత్రమే, టాప్ 100లో ఒక్క స్టూడెంట్ మాత్రమే అప్లై చేసుకున్నాడు, అతనికి సీట్ రావడం జరిగింది. అదేవిధంగా 101 నుండి 200 మధ్య ఉన్నటువంటి స్టూడెంట్లో ర్యాంకర్లలో ఒక్కరే అప్లై చేస్తున్నారు, వారు కూడా సీట్ రావడం జరిగింది. ఇక 201 నుండి 500 వరకు చూస్తే 10 మంది స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారు, వారికి 10 మందికి సీట్ రావడం జరిగింది. 501 నుండి 1000 ర్యాంకుల మధ్య వారికి 74 మందికి మాత్రమే కోరుకున్నారు, వీళ్ళు అప్లై చేసుకున్నదే ఇంతమంది. ఇక 1001 నుండి 5000 మధ్య 1822 మందికి అప్లై చేసుకున్నారు, వారికి సీట్లు రావడం జరిగింది. ఇక 5001 నుండి 10,000 మధ్య 2945 మంది అప్లై చేసుకుంటే వారికి యథాతథంగా సీట్లు రావడం జరిగింది. అదేవిధంగా 10,001 నుండి 20,000 మధ్య 5,809 మందికి సీట్లు కేటాయించడం జరిగింది. ఇకపోతే 20,001 నుండి 30,000 మధ్య ఉన్న వారిలో ర్యాంక్ హోల్డర్స్కి 5,878, ఇట్స్ మీన్ 5,878. 31,400 నుండి 40,000, 30,001 నుండి 40,000 మధ్య 5,870, 5,879. 40,000 మరియు 1 అంటే 40,001 నుండి 50,000, 5,623, 5,623. 50,001 నుండి 1 lakh వరకు 22,964, 1 lakh 1 నుండి 1,50,000 వరకు 15,045, 1,50,001 నుండి పైకి 9,150 మెంబర్స్కి సీట్లు అలాట్మెంట్ జరిగింది. మొత్తము 95,785 మెంబర్స్ 62,600,140 ఆప్షన్స్ ఇచ్చుకోవడం జరిగింది. ఇందులో 20,535 మెంబర్స్కి సీట్స్ కేటాయించబడలేదు. ఇక బ్రాంచీల వారిగా చూసినట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 46 సీట్స్ ఉంటే 46 సీట్స్ ఫిల్ అయ్యాయి. కంప్యూటర్ ఇంజనీరింగ్లో 91 సీట్స్ ఉంటే 91 సీట్స్ ఫిల్ అయ్యాయి. సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీలో 133 ఉంటే 133 ఫిల్ అయ్యాయి. సిఎస్ఈ నెట్వర్కింగ్లో 45 సీట్స్కి 45 సీట్స్ ఫిల్ అయ్యాయి. సిఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 42 సీట్స్కి 46 ఫిల్ అయ్యాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 24,927కి 24,876కి అలాట్మెంట్ జరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 4,042కి 4,021 అలాట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సిఎస్ఈ సైబర్ సెక్యూరిటీలో 1,562కి 1,525కి అలాట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సిఎస్ఈ డాటా సైన్స్లో 7,305కి 7,258కి అలాట్మెంట్ ఆర్డర్ రావడం జరిగింది. ఇక సిఎస్ఈ ఏఎంఎల్లో 12,497కి 12,351కి అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇకపోతే కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ 231 సీట్స్కి 219 సీట్స్ అలాట్మెంట్ జరిగింది. ఏఐఎంఎల్లో 695కి
693 అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏఐ డేటా సైన్స్లో 1434కి 1406 అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. సిఎస్సి ఐఓటి 3039కి 3039 ఫిల్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్లో 92 సీట్స్కి 68 సీట్స్ అలాట్మెంట్ జరిగింది. కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ సాఫ్ట్వేర్లో 136కి 133 అలాట్మెంట్ అయింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ 11,261కి 10,943 సరే అత్యధికంగా అలాట్మెంట్ జరిగింది. ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రానిక్స్కి 4,681కి 3,768 80% ఇందులో అలాట్మెంట్ జరిగింది. సివిల్ ఇంజనీర్లో 3,510కి 2,832 80.68% ఇవ్వడం జరిగింది. ఇక మెకానికల్ ఇంజనీర్లో 3,335కి 3,306 అలాట్మెంట్ జరిగింది. 2,386 అలాట్మెంట్ జరిగింది. 71% ఈజ్ ద లోయెస్ట్. కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైనింగ్లో కూడా 71% మాత్రమే అలాట్మెంట్ జరిగింది. ఇవి కాకుండా బయోటెక్నాలజీ, తర్వాత అగ్రికల్చర్, మైనింగ్, మిగతా వాటిలో కూడా చాలా తక్కువ సంఖ్యలో సీట్లు ఫిల్ అవ్వడానికి అవకాశం ఏర్పడింది. మనం పరిశీలించినట్టయితే డియర్ స్టూడెంట్స్, సెకండ్ ఫేజ్లో మీకు అందుబాటులో ఉన్నటువంటి సీట్లు జస్ట్ 3,494 సీట్స్ మాత్రమే ఉన్నవి. జర జాగ్రత్త. మీకు ఏ బ్రాంచ్లో అయితే సీట్ వచ్చిందో ముందు దాంట్లో ఆ కాలేజీలో మీరు లాగిన్ అయ్యి దానికి సంబంధించి మీరు ఫీజును పే చేసి వెబ్ ద్వారా మీరు ఎన్రోల్ చేసుకొని మీ కార్యక్రమాన్ని మీరు నిర్వర్తించి దాంట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. మీరు అలా సెల్ఫ్ రిపోర్టింగ్ కనుక చేయనట్టయితే అది 23rd వరకు మీకు అవకాశం ఇచ్చారు. ఈ 23rd వరకు కనుక మీరు వెబ్ రిపోర్టింగ్ చేయకపోతే మీకు ఫస్ట్ ఫేజ్లో కేటాయించబడిన సీట్ పోతుంది. ఒకవేళ మీరు ఫస్ట్ ఫేజ్లో సీటు అలాట్మెంట్ అయిన తర్వాత మీ కొత్త కాలేజీలో సీటు కోసమని రెండోసారి ఆప్షన్లోకి వెళ్తే మీకు సీట్ రాకపోతే మొదటి కాలేజీలో సీట్ అలానే ఉంటుంది. రెండో కాలేజీలో సీటు వస్తే మొదటి కాలేజీలో సీటు వెళ్ళిపోతుంది. అందుకని జాగ్రత్తగా చూడండి. ఒకవేళ గవర్నమెంట్ కనుక అప్రూవ్ ఇచ్చినట్టయితే 10,500 నుండి 20,000 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. కానీ అది చాలా తక్కువ ఆప్షన్. దాన్ని మనం కాదని చెప్పాం. ఎందుకంటే చూడాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఫైనాన్షియల్ బర్డెన్ అనుకుంటుంది కనుక వాటిని ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు. జర జాగ్రత్త. ఎవరికైతే సీట్లు అలాట్మెంట్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఉందో మీరు ఇమీడియట్లీ మీ అలాట్మెంట్కి వెళ్ళి మీరు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటికే మనం చూసినట్టయితే మేనేజ్మెంట్ కోటా కింద చాలామంది చేరిపోతున్నారు. దానికి సంబంధించి ఇక్కడ సీట్ రాని వాళ్ళ మేనేజ్మెంట్ కోటాకు కూడా అవకాశం ఉంది కనుక అది చూసుకోవచ్చు. లేదు మళ్ళీ ప్రయత్నం చేస్తామంటే ఈ సెకండ్ ఫేజ్లో మీరు చేయొచ్చు. డియర్ ఫ్రెండ్స్, నా ఛానల్ మీరు చూస్తున్నారు. మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ నేను అందిస్తున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 23rd మీకు లాస్ట్ డేట్ కనుక 23rd ఈవినింగ్ లోపు మీరు తప్పకుండా మీ ఆప్షన్స్ని మీకు లాగిన్ ఐడికి వెళ్ళి స్టూడెంట్ లాగిన్ ఐడిలోకి వెళ్ళేసి మీరు అక్కడ చేసుకున్నట్టయితే ఇక్కడ ఉంటుంది. దాంట్లో నుండి వెళ్తే ఇలా వస్తుంది. దీంట్లో మీరు ఇక్కడ మీ లాగిన్ ఐడి మరియు హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా ఇక్కడ మీ పాస్వర్డ్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ పైన ఈ కింద చూపబడుతున్నటువంటి ఈ ఆల్ఫాబెటిక్స్ నెంబర్స్ని ఇందులో చేసి ఇక్కడ సైన్ ఇన్ చేసినట్టయితే మీకు మీ ఆర్డర్కి సంబంధించిన విశేషాలు వస్తాయి. అక్కడ వెళ్ళి మీరు కన్ఫర్మ్ చేసేసి వెబ్ ద్వారా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీరు కోరుకున్న కాలేజీలో మీరు కోరుకున్న సీట్ వచ్చిందని ఆశిస్తూ మీ కురపాటి మోహన్. మర్చిపోకండి నా ఛానల్ని. మీకు మరిన్ని మంచి అంశాలతో ఏ ఉద్యోగాలు ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఏ ఇన్స్టిట్యూషన్లో ఉన్నాయి అనే దానికోసం మరిన్ని నేను చేస్తాను కనుక వీడియోలు తప్పకుండా నా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.